ఏం చేస్తాం? ఆయన కేసు రీఓపెనింగ్ చేశారు కదా, అది తేలేంత వరకు మనకి దరిద్రం తప్పదు. మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. ఏంటానంద్ ఇలా వచ్చారు? నిన్ను చూడాలనిపించింది మహాలక్ష్మి. గాయత్రి, ఇంతకాలం నువ్వు గాయత్రిని అనుకునే బతుకుతున్నావు. ఇప్పుడు కూడా నీకు అదే భావన. ఈ పరిస్థితి చూశాక కూడా నీకు నిజం చెప్పాలనిపించటం లేదా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు గాయత్రివి కాదు, సంధ్యవి. సంధ్యవి అంటూ అందరూ నన్ను బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నారు. నేను గాయత్రిగా నా కుటుంబం గురించి, నా జీవితం గురించి ఎన్నో కలలు కంటున్నాను. నీకు గాయత్రి కాకుండా నేను సంధ్యనైతే నీకు మేలు జరగచ్చు, కాదనను. నీ భర్తకి దూరమై చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించడం అన్యాయమే. సాటి ఆడదానిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మహాలక్ష్మి, నువ్వు హత్య చేశావంటే ఎవరూ నమ్మరు. న్యాయం నీ వైపునే ఉంది. తప్పకుండా నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు. థ్యాంక్ యూ ఆనంద్. వీటన్నిటికీ మూలాధారం సంధ్య కాకపోయినా సంధ్య అనే వ్యక్తి ద్వారా కొన్ని ఆధారాలు, నిజాలు కోర్టుకు తెలుస్తాయి. అందుకే నిన్ను చూసినప్పటి నుంచి సంధ్య కనిపించిందనే ఆశతో నేను కాస్త ధైర్యంగా ఉన్నాను. ఏ ఆధారం చూపించి నన్ను కోర్టులో సంధ్యగా నిరూపిస్తారో చూద్దాం. నా వరకు నేను ఉన్నది ఉన్నట్టుగా, తెలిసింది తెలిసినట్టుగా కోర్టులో చెప్పాలని నిర్ణయించుకున్నాను. న్యాయస్థానంలో ఎవరైనా నిజం ఒప్పుకోవాలి. నా కోసం కాదు, నీ అంతరాత్మ సాక్షిగా నిజం చెప్పు. న్యాయం నా తరపున ఉంటే ఆ భగవంతుడు నాకు మేలు చేస్తాడు. కోర్టుకెళ్ళే టైం అయింది, నేను వస్తాను. మంచిది ఆనంద్. పద. మేడం, కోర్టుకు వెళ్ళే టైం అయింది, పదండి. దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. యువర్ ఆనర్, ఈ మహాలక్ష్మి నా క్లయింట్. వివేకుని హత్య చేసిందనే నేరానికి ఈమెకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కానీ నిజానికి వివేక్ హత్యకు ఈమెకు ఏ సంబంధం లేదని నిరూపించడానికే నేను ఈ హత్య కేసును రీఓపెన్ చేశాను. ఈ హత్య కేసుకు సంబంధించిన మరో ముద్దాయి సంధ్యను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. సంధ్య, సంధ్య, సంధ్య. దేవుడి మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరు? గాయత్రి. మీ వివరాలు చెప్తారా? నా భర్త పేరు ఆనంద్, మావయ్య పేరు రఘుపతి, అత్తయ్య పేరు జానకి, మా పాప పేరు అమృత. నోట్ ఆల్ దిస్ పాయింట్స్ యువర్ ఆనర్. ఆమె ఎవరో మీకు తెలుసా? తెలీదు. ఆ విని నేను ఇప్పుడే చూస్తున్నాను.
ఆవిడతో నాకు అసలు పరిచయమే లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూడు మహాలక్ష్మి, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? తెలుసు సార్. ఆమె పేరు సంధ్య. మేమిద్దరం కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాం. మేం మంచి స్నేహితులం. అలాంటప్పుడు నువ్వు తనకు తెలియదని ఎందుకంటుంది? అదే నాకు అర్థం కావటం లేదు సార్. ఆమెకు వివేక్ మంచి రిలేషన్షిప్ ఉంది. వివేక్ హత్య తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. ఒకవేళ వివేక్ హత్యకు ఈమెకు సంబంధం ఉండి ఉండాలి. అందుకే ఆమె అలా చెప్తోందని నా అనుమానం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, వీళ్ళిద్దరూ చెప్పిన మాటలను బట్టి నేను కొన్ని నిజాలు కోర్టు వారికి నిరూపించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మిలాడ్. ఈమె పేరు గాయత్రి కాదు, ఆనంద్ భార్య కాదు. నో నో యువర్ ఆనర్, నా పేరు గాయత్రి, వైఫ్ ఆఫ్ ఆనంద్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చూడమ్మా, ఇది కోర్టు. నీ ఇష్టం వచ్చినట్టు అరవకూడదు. యువర్ ఆనర్, ఈమె గాయత్రి కాదని సంధ్యని నిరూపించడానికి కొందరు సాక్షులను ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతించవలసిందిగా కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నవీన్ నవీన్ నవీన్. నమస్కారం సార్. ఈమె మీకు తెలుసా? బాగా తెలుసు సార్. హత్య చేయబడ్డ వివేక్కి ఈవిడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈవిడ గాయత్రి కాదు సార్, సంధ్య. మీరు వెళ్ళొచ్చు. మీ పేరు? మదన్. ఆమె మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? వివేక్ స్నేహితురాలు గనక. అంటే ఆమె గాయత్రియా సంధ్య? ఆమె గాయత్రి కాదు, సంధ్యే. ఇక మీరు వెళ్ళొచ్చు. కళ్యాణరాముడు కళ్యాణరాముడు కళ్యాణరాముడు. ఆమె మీకు తెలుసా? బాగా తెలుసు. ఆమె పేరు సంధ్య. ఒకప్పటి నా భార్య మహాలక్ష్మికి స్నేహితురాలు. కొద్ది రోజులు మా ఇంట్లో ఉండి నాకు భార్యగా కూడా నటించింది. ఈమెను కిడ్నాప్ చేసినట్టు కొద్ది రోజులు నా మీద కేసులు కూడా నడిచాయి. ఈమెకు వివేక్ హత్యకు సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ మాత్రం సంధ్య. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, వీళ్ళందరూ నేనే సంధ్యనని ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలియకుండా నా మీద ఏదో కుట్ర జరుగుతుంది. నేను సంధ్యనే అయితే ఆనంద్ భారీగా నటించాల్సిన అవసరం నాకు లేదు. ఒక పరాయి వ్యక్తిని భర్తగా చెప్పుకునేంత నీచ స్థితిలో నేను లేను. నాకు న్యాయం చెయ్యండి. ఈ ధర్మాసనం ఎప్పుడూ నిర్దోషులను శిక్షించదు. ధైర్యంగా ఉండండి. ఓకే, మీరు ఆనంద భార్య అని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో మీ భర్త గారే చెప్తారు. ఆనంద్ ఆనంద్ ఆనంద్. నమస్తే సార్. చూడండి ఆనంద్, ఆమె మీ భార్య గాయత్రి? నిజం చెప్పండి. ఆమె నా భార్య కాదు. నా భార్య గాయత్రి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆ యాక్సిడెంట్కు సంబంధించినటువంటి పోలీస్ రిపోర్ట్స్, గాయత్రి పోస్ట్ మార్టం రిపోర్ట్స్, సెటిల్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ పాలసీ జిరాక్స్ కాపీస్ ఈ ఫైల్లో ఉన్నాయి. పరిశీలించండి యువర్ ఆనర్.
అయితే ఈయనెవరో మీకు తెలియదంటారు. ఎస్, ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె నా భార్య కాదు. దురదృష్టం ఏంటంటే ఆమె నా భార్య పోలికల్లో ఉండడమే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ మధ్య నాకు నా భర్తకి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు లేవు. ఆయన నన్ను వదిలేయాలని చూస్తున్నారు. కావాలంటే ఈ సంగతి మా అత్తయ్య మావయ్యని అడగండి. ఓకే, నీ అభిప్రాయాన్ని ఎందుకు కాదనాలి? వాళ్ళ చేత కూడా చెప్పిస్తాను. రఘుపతి జానకి, రఘుపతి జానకి, రఘుపతి జానకి. రఘుపతి గారు, ఆమె మీ కోడలు గాయత్ర్యా? నిజం చెప్పండి. నో, ఆవిడ మా కోడలు గాయత్రి కాదు. మా కోడలు గాయత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. నమస్కారం అండి. చూడండి, ఆమె మీ ఇంట్లో ఉంటుందా? అవునండి. మీ కోడలు కానప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది? మా మనవరాలు అమృతకు తల్లి చనిపోయిన విషయం తెలియదు. తల్లి మీద బెంగతో అమృత మంచాన పడితే ఆ సమయంలో దైవం పంపినట్టు ఈ సంధ్య మాకు దొరికింది. ఎలా దొరికింది? ఏ స్థితిలో దొరికింది? చెప్తానండి. అలా జరిగిందండి. కేవలం మా అమృత ప్రాణాలు కాపాడడం కోసమే ఆమెను గాయత్రిగా మా ఇంటికి తీసుకొచ్చాం. ఆమెకు గతం గుర్తులేదు. అందుకే ఆమెను గురించి వివరాలు సేకరించలేకపోయాం. అందరూ ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు యువర్ ఆనర్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఇక మీరు వెళ్ళొచ్చు. చూడమ్మా, ఇక్కడ నీ మీద ఎవరికీ కక్ష లేదు. ఈ హత్య కేసులో ఏదో రకంగా నేను ఇరికించాలనే ఉద్దేశమూ లేదు. యువర్ ఆనర్, ఈ రఘుపతి జానకిలు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి సంజయ్ గతం గుర్తు లేకపోవడం వల్ల తనే గాయత్రి అనే భ్రమలో ఉంది. ఆమెకు ఆ భ్రమ పోవాలంటే సంజయ్కు వైద్యం చేసిన డాక్టర్ను విచారించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్కారం అండి. డాక్టర్, ఈమెకు వైద్యం చేసింది మీరే కదా? ఎస్ సార్. ఈమె తలకు బలమైన దెబ్బ తగలటం వల్ల ఈమెకు తన గతం ఏమీ గుర్తులేదు. అందుకే ఈమెకు తను సంధ్య అన్న సంగతి గుర్తులేక ఆనంద్ తల్లిదండ్రులు చెప్పిన మాటలను నమ్మి తను గాయత్రిగా ఊహించుకుంటుంది. అలాగే బిహేవ్ చేస్తోంది. ఆనంద్ ఫ్యామిలీ డాక్టర్గా చెప్తున్నాను, ఈమె గాయత్రి కాదు. గాయత్రి చనిపోయింది. ఈమె ఖచ్చితంగా సంధ్యే. ఇందులో సందేహమే లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. హత్య చేయబడ్డ వివేక్కు ఈమెకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని సాక్ష్యాల వల్ల తెలుస్తుంది. కానీ అది నిజమని సంజయ్ చేత ఒప్పించలేము. కారణం ఆమె గతం గుర్తులేదు. కానీ వివేక్ హత్య కేసులో నిజాలు తెలియాలంటే సంజయ్ గతం గుర్తొచ్చేంత వరకు కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతుంది. వాదోపవాదాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట సంధ్య అని చెప్పబడుతున్న ఈ ముద్దాయికి గతం గుర్తు లేదని కోర్టు నమ్ముతున్నది. కనుక ఈ హత్య కేసులో నిజానిజాలు పరిశీలించడం కోసం సంధ్యకు గతం గుర్తొచ్చేలా వైద్య సహాయం అందించాలని, అంతవరకు ఈ కేసును వాయిదా వేయాలని కోర్టు నిర్ణయించడమైనదే. Now the court is adjourned.
నువ్వా? హ్మ్. ఏంటి ఇక్కడికొచ్చావు? నిన్ను చూడాలనిపించి. అంటే ఇంకా నా మీద నీకు ప్రేమ చావలేదన్నమాట. ఆయన మరణంతోనే నీ మీదున్న ప్రేమ అనురాగం కూడా చచ్చిపోయాయి. ఇప్పుడు నీ మీద నాకున్నది కేవలం పగ, ప్రతీకారం.